హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మళ్ళీ వచ్చేసాను ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో. ఆ వీడియో ఏంటో అనుకుంటున్నారా? బేకరీ ఐటమ్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా నచ్చుతుందండి. 100 వెరైటీస్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అన్నీ కలిపి ఒకే ప్లేస్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని అయితే చివరి దాకా చూసేయండి. ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? లూలు మాల్లో ఉన్న బేకరీ సెక్షన్కి. ఇక్కడ మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అయితే కనిపిస్తాయండి. కేక్స్ నుంచి డోనట్స్ వరకు, పేస్ట్రీస్ నుంచి మఫెట్స్ వరకు, ఒక్కటా రెండా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయండి. హాట్లోనే దొరుకుతాయి, స్వీట్లోనే దొరుకుతాయి. అలాగే కేక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. కానీ మీరు తీసుకునే ముందు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీ డేట్ని మాత్రం చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే ఇది మహా అయితే 2-3 డేస్కి మించి ఉండదు. ప్రతి ఐటెం మీద దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అలాగే ఎక్స్పైరీ డేట్, దాని ప్రైస్తో సహా మెన్షన్ అయి ఉంటుందండి. మేము ఎప్పుడు వెళ్ళినా లూలు మాల్లో ఖచ్చితంగా కేక్స్ కానీ, మఫెట్స్ కానీ, డోనట్స్ ఎవ్రీథింగ్ తీసుకుంటామండి. ఎందుకంటే తక్కువ ప్రైస్లోనే ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. సో ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 100 రూపాయల లోపల చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి మనకి. ఈ పేస్ట్రీస్ చూసారా, ఇవి మాత్రం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే చాక్లెట్ పేస్ట్రీస్ తీసుకున్నాం, 4 or 5 ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా ఫ్రెష్గా చక్కగా ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి, మీకు నచ్చితే. ఇక్కడ మన బడ్జెట్లో చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. మనం చూడలేనివి, మనం తినలేని ఐటమ్స్ కూడా చాలా రకాలైతే ఉంటాయి. లూలు మాల్ అంటే మనం ఏదో పెద్దగా చాలా ఎక్కువ కాస్ట్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం రీజనబుల్ ప్రైజెస్లో బడ్జెట్లోనే అయితే ఉందండి. మనకి అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదండి, అవి ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా మనకి పెడుతూ ఉంటారు అన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళినా సరే డోనట్స్ మాత్రం తీసుకోకుండా వదలం. అందుకే మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఒక్క ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ప్రతి బేకరీ ఐటమ్ నేను మీకు చూపిస్తున్నాను, దాని ప్రైస్తో సహా. మీకు ఏమన్నా నచ్చితే ఈసారి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకొని చూసుకోవచ్చండి. ఇంకా కేక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి, రీజనబుల్గా ఉన్నాయి. సో లుక్ వైజ్ కానీ, టేస్ట్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. ఇంక ఇవి వచ్చేసి జెల్లీస్ అండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీస్ ఉన్నాయి. పైనాపిల్ జెల్లీ అని, స్ట్రాబెరీ జెల్లీ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అబ్బబ్బా, ఇక్కడ కేక్స్ చూస్తుంటే నిజంగా నోరూరిపోతుంది, అంత బాగున్నాయి అన్నమాట. తీసుకొని వెంటనే కట్ చేసుకొని తినేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. సో చాలా రకాల కేక్స్ అయితే ఉన్నాయి. లైక్ చీజ్ కేక్ ఉంది, బటర్ కేక్ ఉంది, నార్మల్ కేక్ ఉంది, పేస్ట్రీ కేక్ ఉంది, ఒకటా రెండా చాలా రకాలు ఉన్నాయండి. కేక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కూడా. ఎంతసేపు స్వీటే చూపిస్తే ఏం బాగుంటుంది, ఇప్పుడు హాట్ కూడా చూసేయండి రండి. వీటి పేర్లు కూడా మనకు పెద్దగా ఐడియా లేవు, కానీ మంచిగా రెడీ చేశారు. లైక్ పఫ్ షేప్లో ఉన్నాయి, తర్వాత బిస్కెట్ షేప్లో ఉన్నాయి, చాలా రకాలైతే ఉన్నాయండి. అలాగే ఇది చాకో కేక్, ఇది ఒక 129 రూపీస్ అయితే పడుతుంది. లూలు మాల్ అంటేనే అన్ని రకాలు కలగలిసిన ప్లేస్. అందులో బేకరీ సెక్షన్ అంటే మాత్రం అస్సలు వదలకండి, అంత బాగున్నాయి. అన్ని రకాల వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా బేకరీ ఐటమ్స్లో ఐటమ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను, అంత బాగుంటాయి కూడా. సో మీకు నచ్చితేనే తీసుకోండి, మీరు అన్నీ చెక్ చేసుకోండి, ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన ఐటమ్స్ అయితే తీసుకోండి. సో నాకైతే ఇక్కడ డోనట్స్ ఇష్టం, కేక్స్ ఇష్టం, 99 రూపీస్ టీ కేక్స్ ఇష్టం. ఇంకా ఇక్కడ హాట్ చిప్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. మేమైతే టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాము. సో మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చాలా రకాల డోనట్స్ అయితే ఉన్నాయండి, కలర్ఫుల్గా. మా ఊడితో వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా ఒక్క డోనట్ అయినా కొనకపోతే మాత్రం వదలడు. ఖచ్చితంగా మేము లూలు మాల్కి వెళ్ళామంటే డోనట్ కొనేసి రావాల్సిందే, అంత గట్టిగా పట్టుకుంటాడు అన్నమాట.
ఇంకా ఇవొచ్చేసి మనం కేక్స్ రెడీ చేస్తున్నప్పుడు పైన డెకరేషన్ చేస్తూ ఉంటాం కదండి, చాకో చిప్స్ అని, తర్వాత స్ప్రింకిల్స్ అని ఉంటాయి కదా. సో అవి కూడా ఇక్కడ అయితే అమ్ముతున్నారన్నమాట. మనం ఎప్పుడైనా ఇంట్లో కేక్ రెడీ చేస్తున్నప్పుడు పైన డెకరేషన్గా చేసుకోవడానికి అవి కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మంచి మంచి అరబిక్ స్వీట్స్ కూడా ఉన్నాయండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా దాంతోపాటు బ్రెడ్స్ ఉన్నాయి, రస్కులు ఉన్నాయి, A to Z ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి కుబూస్ అంటండి, అంటే మనకి చపాతీల్లా పుల్కాల్లా ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. సో ఇవి చాలా బాగుంటాయి అంటండి. మైదాతో ఉన్నాయి, ఆటాతో ఉన్నాయి, 2 రకాలవి ఉన్నాయి. ఇందులో మనకి 6 వెరైటీస్ ఆఫ్ కుబూస్ కూడా ఉన్నాయండి. మనకి ఏది నచ్చితే తీసుకోవచ్చు. కాస్ట్ కూడా 30-35 ఈ రేంజ్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి అరబిక్ స్వీట్స్ కూడా అమ్ముతున్నారండి. అరబిక్ కంట్రీస్లో బాగా ఫేమస్ అయిన స్వీట్స్ కూడా మనకి లులు మాల్లో బేకరీ సెక్షన్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కూడా మనకైతే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇలా బాక్సెస్లో పెట్టి తక్కువ కాస్ట్కే ఉన్నాయి. అవి కూడా మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చింది, ఇది బేకరీ ఐటెం కాదండి, నార్మల్గా మీకు చూపిద్దామని తీసాను. సో ఇవి సలాడ్స్ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి, అసలు చూడడానికే చాలా బాగున్నాయి ఫస్ట్ థింగ్. సో ఇవి కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయండి లులు మాల్లో. మొత్తం సెక్షన్ అంతా కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ డిఫరెంట్ రోజ్ మిల్క్ అని, బాదం పిస్తా మిల్క్ అని, ఇలా అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. ఫ్రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి, అలాగే వెజిటేబుల్ సలాడ్స్ ఉన్నాయి. ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. దాని మీద కూడా ఎక్స్పైరీ డేట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి చికెన్ సలాడ్ ఉంది, ఎగ్ సలాడ్ ఉంది, తందూరి సలాడ్ ఉంది, ఇలా ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. వెజ్లో ఉన్నాయి, నాన్ వెజ్లో ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ ఇలా డిఫరెంట్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి. లైక్ అంటే రోజ్ మిల్క్ డ్రింక్ అని, బాదం మిల్క్ అని, పిస్తా మిల్క్ అని, కేసర్ మిల్క్ అని, ఇలా డిఫరెంట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ అయితే మనం వచ్చేసాము హాట్ చిప్స్ కండి. ఇవి రాగి జంతికలు చాలా బాగున్నాయి కదా, డిఫరెంట్గా ఉన్నాయి ప్రతిదీ కూడా. అలాగే ఆనియన్ చిప్స్ ఉన్నాయి, బనానా చిప్స్ ఉన్నాయి, కేరళ చిప్స్ ఉన్నాయి, 1-2 ఇంకా చెప్పక్కర్లేదు. అన్ని రకాల హాట్ చిప్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మనం ఇంట్లో కష్టపడి వండుకునే టైం లేని వాళ్ళ కోసం ఇవైతే బాగా యూజ్ అవుతాయండి. పిల్లలకి పెట్టడానికి స్నాక్స్లో అయినా సరే, జస్ట్ టైం పాస్గా తినడానికన్నా సరే ఇవి ఇలా చాలా బాగుంటాయి. హాట్ చిప్స్ కూడా అన్ని రకాల హాట్ చిప్స్ ఉన్నాయన్నమాట. మనకి 1-2 అని చెప్పడానికి లేదు, చాలా రకాలు ఉన్నాయి. ఇన్ని రకాల ఐటమ్స్ అన్నీ కలిపి ఒకే ప్లేస్లో అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు కనుక నచ్చినట్టయితే ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళినప్పుడు బేకరీ సెక్షన్ మొత్తం ఒకసారి చూడండి, మీకు నచ్చిన ఐటమ్స్ తీసుకోండి. కానీ ఏది తీసుకున్నా ఎక్స్పైరీ డేట్ మాత్రం చూడడం మర్చిపోకండి. ఇదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.